నమస్కారం. హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రసాభాసగా మారిన తెనాలి కౌన్సిల్ సాధారణ సమావేశం. అమరావతి రాజధానిగా తరలిపోకుండా శాసనసభ్యులు సీఎంతో మాట్లాడి ఒప్పించాలి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. జూనియర్ ఇంటర్ పరీక్షా కేంద్రాలలో 10వ తరగతి పరీక్షలు ఉండవని వివరించిన తెనాలి డిప్యూటీ డీఓ కె నారాయణరావు. శుక్రవారం జరిగిన తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశం అనూహ్య రీతిలో వేడెక్కి తెలుగుదేశం పార్టీ సభ్యుడి సస్పెన్షన్ కు దారితీసింది. అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సాధారణ సమావేశం శుక్రవారం నిర్వహించారు. అజెండాలో మొత్తం 38 అంశాలకు సంబంధించి సమావేశంలో చర్చించారు. సమావేశం జరుగుతుండగా ప్రతిపక్ష అధికార పక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు ప్రారంభమయ్యాయి. వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ మాట్లాడుతూ తన వార్డులో కౌన్సిలర్గా తనకు సముచిత గౌరవం సచివాలయం నుంచి లభించడం లేదని, ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిలర్కు ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాలు తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై వాగ్వివాదం సభ్యుల మధ్య జరిగింది. వైఎస్ఆర్సీపీ, టీడీపీకి చెందిన కొందరు సభ్యులు రాష్ట్ర రాజకీయాల మీద వ్యాఖ్యలు చేయడం, మాజీ ముఖ్యమంత్రులు మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి వారి వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రతి విమర్శలు చేయడంతో సమావేశంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొన్ని నిమిషాల సమావేశాన్ని వాయిదా వేసిన చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం తిరిగి సమావేశం ప్రారంభిస్తూ 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. కౌన్సిలర్ ప్రమేయం లేని అంశం గురించి మాట్లాడటమే కాకుండా వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుని గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేసినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు మూకుమ్మడిగా నిరసన వ్యక్తం చేసి సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. తెనాలి పురపాలక సంఘం సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు కౌన్సిల్ ముందుంచగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రజానాయకుడు కౌన్సిలర్ గెడ్డేటి సురేంద్ర, తాడిబోయిన రామయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, దేశ్ యుగంధర్, అడుసుమల్లి వెంకటేశ్వరరావు తదితర కౌన్సిలర్లు పలు అంశాల మీద మాట్లాడారు. మున్సిపల్ సాల్వేషన్ సర్టిఫికెట్ రుసుము సంబంధించి కౌన్సిలర్ అన్నం పిన్నారావు మాట్లాడుతూ పెద్ద మొత్తంలో నిర్ణయించారని, సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని వాటిని తగ్గించాలని కోరారు. మరో కౌన్సిలర్ దేశ్ యుగంధర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య పేరును ఉపబజార్కు పెట్టాలని సూచించగా పరిశీలిస్తామని చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం హామీ ఇచ్చారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు, ఎంఈ నాగమల్లేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, రెవెన్యూ అధికారి జైకర్ తదితర అధికారులు సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈరోజు 40 మందితో సాధారణ సమావేశం జరిగినది. 40 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ సాధారణ సమావేశంలో మొత్తం 38 అంశాలు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అయితే ఈ సభలో కొంచెం రసాభాసగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ సభలో ఉచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను విపక్ష కౌన్సిలర్ త్రిమూర్తులు గారిని సస్పెండ్ చేయడం జరిగింది. వారు మన ముఖ్యమంత్రికి ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడారు. ఇది ఆమోదయోగ్యం కాదు కాబట్టి మేము వారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ సమావేశం వరకు సస్పెండ్ చేయడం జరిగింది. బయటికి చెప్పలేము కానీ చాలా వరకు ఇక్కడ సర్జరీ చేయడానికి, ఆపరేషన్ చేయడానికి గత 40 రోజుల నుంచి కూడా అక్కడ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. అది కూడా కంప్లీషన్ స్టేజ్కి వస్తూ ఉన్నాయి. ఒక వారం రోజుల్లో మొత్తం కూడా నాకు తెలిసి ఫంక్షనింగ్ స్టేజ్కి తీసుకొస్తాం. డాక్టర్స్తో కూడా మాట్లాడటం జరిగింది. ఈ వారం అయిపోతే సర్జరీస్ మనం తెనాల్లోనే చేయడానికి చర్యలు తీసుకున్నాం. గతంలో ఏం చేసేవాళ్ళంటే మనం ఇక్కడ కుక్కర్ను తీసుకొని మనం విజయవాడ కార్పొరేషన్ వాళ్ళ ఏజెన్సీతో మాట్లాడి మనం సర్జరీస్ చేయించడం జరిగింది. అక్కడ సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి వెళ్ళడం కూడా జరిగింది. ఇప్పుడు ఇదంతా ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం కష్టం అవుతుందన్న ఉద్దేశంతో ఈ మన దగ్గర ఉన్న పాత ఎప్పుడైతే ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. అవన్నీ కూడా మోడరేట్ చేస్తా ఉన్నాము. తర్వాత వర్క్స్ కూడా కంప్లీషన్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది. అక్కడ చాలా ఫోన్లు వస్తాయి. వాట్సాప్లో కూడా ఫొటోస్ కూడా పంపిస్తూ ఉన్నారు. మేము కూడా దాన్ని చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాం. కొద్ది రోజుల్లో డెఫినెట్గా ఆ సమస్య పరిష్కారం అయితే చూపిస్తాం. అది కాకుండా మన తెనాలి పురపాలక సంఘం అనేది స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ. అంటే మనము మున్సిపాలిటీ గ్రేడ్ చూస్తే మొట్టమొదటిగా కార్పొరేషన్ వస్తుంది, తర్వాత సెలక్షన్ గ్రేడ్ వస్తుంది, తర్వాత స్పెషల్ గ్రేడ్ ఉంటుంది. అలాగే 1, 2, 3 నగర పంచాయతీలు ఉంటాయి. అంటే మనం ఈ గ్రేడ్ మీద చూసుకుంటే మనం 3వ గ్రేడ్ మున్సిపాలిటీలో ఉన్నాం. గ్రేడ్ అనేది మన కౌన్సిల్ నుంచి స్టార్ట్ అయిందా సార్? ముందు నుంచి ఉందండి. ఎందుకంటే
వర్షాకాలంలో మంచినీళ్ళు కొరత బాగా ఉంది, చేతి పంపులు ఎక్కడ కూడా పనిచేయట్లేదు. ఎన్ని చేతి పంపులు శాంక్షన్ అయ్యి ఆ చేతి పంపులకి ఎవరు చూస్తున్నారు, ఆ కాంట్రాక్టర్ ఎవరు చెబితే అన్నానికి పంపేస్తున్నారు. దాని మీద చాలా ఉన్నాయంటే అది దాని మీద రవి గారిని చెప్పడంతో ఉన్నాను. వాడు మున్సిపాలిటీకి ఆదాయం కావాలనుకుంటే వాడు కూడా పెంచుకొని ఉండేవాళ్ళు అధ్యక్ష. కానీ ఇది పెంచడం వల్ల సామాన్యుల మీద భారం పడుతుందనే ఉద్దేశం మీదే వాళ్ళు ఎవరు పెంచలేదు అధ్యక్ష. ఈ రోజున ఒక బీపీ పేషెంట్ 4 రోజుల పాటు బీపీ టాబ్లెట్ వేసుకోకపోతే ఒకే రోజు ఆ 4 టాబ్లెట్ వేసుకుంటే ఏం జరుగుతుందో ఆ చందానం ఉంది అధ్యక్ష. ఇప్పుడు పెట్టిన 9వ అంశం విషయం సామాన్యుల అధ్యక్ష. వాళ్ళ ఏదైనా చిన్న చిన్న కేసుల్లో తెలుసో తెలియక కేసుల్లో ఇరుక్కొని జైళ్ళలో ఉంటే కోర్టులో సాల్వెన్సీ పెట్టుకుంటే కానీ రిలీజ్ చేయరు అధ్యక్ష. హామీగా టౌన్లో ఉన్నవాళ్ళు మన మున్సిపాలిటీ ద్వారానే సాల్వెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి అధ్యక్ష. పల్లెటూరులో అయితే సెక్రటరీ దగ్గర అర్థం తీసుకుంటారు అధ్యక్ష. 200 రూపాయలు ఇప్పుడు అబ్నార్మల్గా ట్యాక్సేషన్ కానివ్వండి, ప్రాపర్టీ వాల్యూస్ కానివ్వండి బాగా పెరిగిపోయింది. ప్రతి ఏది చూసినా కూడా పాతకాలంలో వాళ్ళ తాతలు తండ్రులు వచ్చి వాళ్ళకి ఆదాయం లేకపోయినా ఇంట్లో ఉంటున్నారు, వాల్యూ మాత్రం ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. ఇలాంటి వాల్యూ సర్టిఫికెట్ని వాళ్ళ బంధువులు లేకపోతే సొంత వాళ్ళు ఎవరైనా సరే లోపల ఉంటే సాల్వెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలంటే వాళ్ళకి అయ్యే ఖర్చు అధ్యక్ష. ఈ విధంగా సాల్వెన్సీ సర్టిఫికేట్కే ఇంత ఖర్చు పెట్టుకొని వాళ్ళు చేసుకుంటే అధ్యక్ష వాళ్ళ బాధను ఎవరితో చెప్పుకోవాలి అధ్యక్ష. ఏదైనా 200 రూపాయలు ఉన్నది 1 టైము 2 టైమ్స్ పెంచుతుంది అధ్యక్ష. 3 టైమ్స్ పెంచుతుంది. 1000 రూపాయలని 200 రూపాయలు 1000 రూపాయలు, 400 రూపాయలు 2000 రూపాయలు, 500 రూపాయలది 3000 రూపాయలు అధ్యక్షతలుగా చూడటానికి కూడా ఈ అమౌంట్ చూస్తుంటే అధ్యక్ష చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు మనం, వాళ్ళ బాగోగులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ వాళ్ళని మర్చిపోయి కేవలం ధనమే మనకు మూలంగా ఈ విధంగా పెంచుకుంటా పోతే పోయినసారి కూడా నేను రిక్వెస్ట్ చేశాను అధ్యక్ష. ఆ షాపులకు సంబంధించి ఆ విధంగా రుసుములు పెంచడం కూడా చాలా ఇబ్బందికరం అండి. కరోనాలో వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడ్డారు అని కూడా చెప్తే అలానే ఆమోదించేశారు అధ్యక్ష. ఇది ఉన్నవాళ్ళకి సంబంధించింది కాదు అధ్యక్ష. ఇల్లు ఉన్నవాడు ఎవరు అందరూ ఉన్నవాళ్ళు కాదు అధ్యక్ష. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు 70% ఉంటారు అధ్యక్ష. అలాంటి వాళ్ళకు కూడా ఈ విధంగా భారం పెడితే ఇంక వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి అధ్యక్ష. దయచేసి ప్రజలకి ఇబ్బంది కలిగించే ఇలాంటి విషయాల్ని మీరు కూడా ఆలోచించి ఇప్పుడు ఒక 200 రూపాయలకి 400 చేయండి అధ్యక్ష, లేదా 600 చేయండి. 15,000 రూపాయల వరకు 50 లక్షల రూపాయల ప్రాపర్టీ 15,000 రూపాయలు. ప్రాపర్టీ ఎక్కువ ఉంటే వాళ్ళ పాపమాధ్యక్ష వాళ్ళు ఏమైనా సాల్వెన్సీ పెట్టుకోవాలంటే ఇక చిన్న చిన్న ప్రాపర్టీ దొరకాలి అధ్యక్ష. 15,000 ఇద్దరిని షూరిటీ పెట్టుకోవాలి అధ్యక్ష. ఏదైనా కేసులో ఉంటే ఇద్దరు షూరిటీకి 30,000 రూపాయలు పెట్టుకుంటే ఒక వాడు బయటికి రాడు అధ్యక్ష, లోపలే ఉంటాడు. చిన్న మాట చెప్పాడు, ఇది 32 అయితే ఇద్దరు జామీన్లు అయితే 30,000 రూపాయలు అట్లానే. కానీ సామాన్య కేసులు ఇరుక్కుంటే 1,00,000 రూపాయలు లేదా 2 లక్షల రూపాయలు సాల్వెన్స్ తీసుకుంటారు కోర్టులకి. అది సామాన్యులకి చెందే రేట్ అనమాట. సామాన్యులు 50 లక్షల రూపాయల పైన 15,000 రూపాయలు పెడితే ఎవరు కూడా 50 లక్షల రూపాయల సాల్వెన్స్ ఎవరు తీసుకోరు. ఇది తీసుకునేది ఎవరంటే వ్యాపారస్తులు. ఒక వ్యాపారం చేసేటప్పుడు, ఒక లాభసాటి వ్యాపారం చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక 50 లక్షల రూపాయల సాల్వెన్సో లేకపోతే 40 లక్షల రూపాయల సాల్వెన్సో తీసుకుంటారు. ఆ కట్టడం అనేది కూడా ఏంటంటే స్థానిక సంస్థల్లో ఆదాయ మార్గాలు పెంచుకోవాలి కాబట్టి ఆ పెంచుకునే పనిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మున్సిపల్ చట్టం 1965 ప్రకారంగా స్థానిక సంస్థల నిర్ణయం ప్రకారంగా రేట్లు పెరుగుతూ ఉంటాయి. గతంలో 2000 సంవత్సరంలో హౌస్ ట్యాక్స్లు పెంచారు తెనాలి 2002. మరి అంతకుముందు 15 సంవత్సరాలు ఎక్కడ కూడా పెంచలేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా తెనాలి మున్సిపాలిటీలోనే 70% పెంచారు. మరి ఆ తర్వాత ప్రభుత్వం 6 నెలలకి రాష్ట్ర వ్యాప్తంగా 100% పెంచారు. పెంపుదల అనేది ప్రతి రాష్ట్రంలో ఉన్న స్థానిక సంస్థలు లోకల్ అవసరాలను బట్టి, లోకల్ బాడీస్ని బట్టి తీర్మానం చేసుకొని ముందుకెళ్తారు. ఇదంతా కూడా ఏంటంటే పట్టణ అభివృద్ధి కోసం. దాంట్లో భాగంగా ఈ ప్రతిపాదనలు అనేది ఉన్నాయి. గత 15 సంవత్సరాలు పెంచలేదు కాబట్టి పెంచారు. ఆ పెంచడం కూడా సామాన్యుడికి భారం పడే పరిస్థితి ఇక్కడ ఏమీ లేదు. మీరు ఏర్పరచుకున్న వాలంటరీ వ్యవస్థే మా మాట లేదు అనే పరిస్థితికి మీరు ఏర్పరచుకున్నారు. మీరు
సమస్య వచ్చింది. కౌన్సిలర్ గా ఆ వార్డు ప్రజలతో గెలిచిన ఉన్నాము. మాకున్న ప్రోటోకాల్ ప్రకారం మాకున్న హక్కులకి భంగం కలుగుతున్నాయి. అది కూడా మీరు సరి చేయలేకపోతున్నారు. అధికారిగా ఉండి మీరు మా అందరికీ మీరు ప్రతినిధిగా మీరు అక్కడ కూర్చున్నారు. మాకున్న ఇబ్బంది ఉంటే మీరు తీర్చాలి. ఆమె చెబుతుంటే మీరు ఎలా మాట్లాడతారు? ఏంటంటే మీరు దయచేసి ఎజెండాని ముందుకు కొనసాగించాలని కోరుకుంటూ సమస్య వచ్చినప్పుడు వాళ్ళకే కాదు, ఇక్కడ 32 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నారు. మాకు కూడా అవకాశాలు మాట్లాడితే వాళ్ళకే బయటది సభం కాదు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాంటప్పుడు మీరు మా పని ఎవరి పని అక్కడ ప్రభుత్వం ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు అందించాలో ఏ పనులు వాళ్ళకి చేయాలో వాళ్ళకి డైరెక్ట్ గా అక్కడ నుంచి డైరెక్షన్స్ వస్తున్నాయి. వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అనేది మాత్రమే మనం వెళ్ళి చూడాలి. వాళ్ళ మీద అధికారం చెలాయించడానికి మనకి ఏ అధికారం లేదు. మీకు గ్యాంగ్ వర్క్ జరుగుతుందా? గ్యాంగ్ వర్క్ జరుగుతుందా? మీకు చేస్తున్నారా? మరి మిగతా నేను నెక్స్ట్ వీక్ మీకోసం ప్రత్యేకంగా ట్రాక్టర్ పంపిస్తాను, మీరు చేయించుకోండి. మేమంటుంది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందా? మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు గతంలో కూడా చెప్పారు, ప్యాచ్ వర్కుల్లో కానీ గుంతల్లో కానీ వెళ్ళి చూసి రమ్మని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరికి చెప్పి ఆ రోడ్లో ఎక్కడ ఉన్న ప్యాచ్ వర్కులు కూడా చెప్పి చాలా ఎన్ని నెలలు అయింది. ఒక గొయ్యిని నేను చెప్పిన తర్వాత ఎమ్మెల్యే గారు చెప్పిన మా మున్సిపల్ చైర్మన్ గారు గౌరవనీయులు మేడం గారు కూడా వచ్చి విజిట్ చేసి వాటిలో ఈ గోతుల్ని కూర్చండి అని చెప్పి అక్కడ బిల్లు పెట్టినా మొత్తం చెప్పినా ఈ రోజు కూడా ఆ వర్క్ జరగలేదు అంటే కేవలం నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం అనేది ఈ ప్రభుత్వంలో జరగకూడదని మేము ప్రశ్నిస్తున్నాం. దీన్ని సమాధానం చెప్పడం కాదు, ఆ పని అయ్యేటట్టు చేయాలి. మే 2 నుంచి జరిగే 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్షలు నిర్వహించే పాఠశాలల్లో అనుసరించాల్సిన విధానాలపై ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెనాలి ఉప విద్యాశాఖాధికారి కె నారాయణరావు పేర్కొన్నారు. శుక్రవారం తెనాలి కొత్తపేటలో డిప్యూటీ డీఈఓ కార్యాలయంలో ఎస్ఎస్సీ పరీక్షలు నిర్వహించే పాఠశాలలో వివరాలను తెలియజేశారు. 10వ తరగతి జూనియర్ ఇంటర్ కలిసి ఉన్న కళాశాలలో ఎస్ఎస్సీ అంత్య పరీక్షలు నిర్వహించడం లేదని అన్నారు. తెనాలి డివిజన్లోని 11 మండలాల్లో 60 సెంటర్లలో ఎస్ఎస్సీ అంత్య సంవత్సరం పరీక్షలు జరుగుతాయని, తరగతి గదిలో 20 మంది విద్యార్థులు పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేసినట్లు డిప్యూటీ డీఓ నారాయణరావు పేర్కొన్నారు. తెనాలి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండి. ఈ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించి ఈ సంవత్సరము మే 2 నుంచి స్టార్ట్ అవుద్దని ఫస్ట్గా గవర్నమెంట్ షెడ్యూల్ నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం అన్ని సెంటర్స్ని అన్ని విజిట్ చేసి ఎక్కడైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ పెట్టాలో ఏది కరోనా నిబంధనలతో అనుసరించి పెట్టాలని నిర్ణయించి సెంటర్స్ నిర్ణయించడం జరిగింది. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ పోస్ట్ పోన్ అవటం వలన ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ క్లాష్ రాకుండా ఉండేందుకని ఇంటర్మీడియట్ ఏదైతే స్కూల్లో ఉందో ఇంటర్మీడియట్ అంటే జూనియర్ కాలేజీ హై స్కూల్ సెక్షన్స్ కలిసి ఉన్న సెంటర్ ఏమైనా ఉంటే గతంలో దాన్ని మాత్రం మార్చేసి అక్కడే వేరే సెంటర్ని అలాట్ చేయడం జరిగింది. ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కరోనా నిబంధనల ప్రకారమే ఏర్పాటు చేయడం జరిగింది. సాధ్యమైనంత వరకు టేబుల్ ఒక రూమ్కి 16 మంది నుంచి జరిగింది. పెద్ద రూమ్లు అయితే 20. ఒక్క ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ ఉన్న సెంటర్లు మాత్రం ఇబ్బంది లేకుండా వేరే స్కూల్ కన్నా అందుబాటులో లేకపోతే అక్కడ మాత్రం 20 నుంచి 24 రూమ్ పెద్ద రూమ్ సైజుని బట్టి నిర్ణయించడం జరుగుతుందండి. మొత్తం ఈ తెనాలి డివిజన్లో మొత్తం 61 సెంటర్స్ ఉన్నాయండి. మొత్తం అన్ని 11 మండలాలకు సంబంధించి. ఆయన సమావేశంలో అనవసరంగా మాట్లాడితే మాత్రం అధికారులకు చెమటలు పట్టాల్సిందే. మాట తీరు కాస్తంత కటువుగా ఉన్న సమస్యను నేరుగా ప్రస్తావిస్తారు. శుక్రవారం తెనాలిలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 1వ వార్డు కౌన్సిలర్ గెడ్డెడి సురేంద్ర ఇంజనీరింగ్ అధికారులకు ప్రశ్నలు సంధించారు. వివరాల్లోకి వెళితే కౌన్సిలర్ గెడ్డెడి సురేంద్ర కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ ఐతానగర్ ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం పంపు వేయమని కోరి చాలా రోజులైనప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు వేయలేదని ఇంజనీరింగ్ అధికారిని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ జాప్యం వల్ల జరుగుతోందని అధికారులు చెప్పగా కాంట్రాక్టర్ ఎవరు, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, మరి అటువంటి కాంట్రాక్టర్ పట్ల అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో పనిచేసిన కాంట్రాక్టు వర్కర్లకు సంబంధిత కాంట్రాక్టర్ నగదు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు తెలిపారు.
వర్కర్కు డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్టర్ పని జాప్యం చేస్తే ప్రజలకు ఇబ్బంది కాదా అంటూ అధికారులను గట్టిగా నిలదీశారు. దీంతో సంబంధిత అధికారి వెంటనే పంపు వేయిస్తానని హామీ ఇవ్వడంతో కౌన్సిలర్ సురేంద్ర సంతృప్తి చెందారు. ప్రజా సమస్యల మీద గట్టిగా మాట్లాడి పోరాడుతారు అని పేరొందిన సురేంద్ర ప్రజలకు సంబంధించిన అంశం మీద మాట్లాడి సాధించి పలువురిని ఆకర్షించారు. కష్టకాలంలో మంచి మొత్తం భాగం ఉంది. చేతి పంపులు ఎక్కడ కూడా పనిచేయట్లేదు. ఎన్ని చేతి పంపులు శాంక్షన్ అయ్యి ఆ చేతి పంపులకి ఎవరు చూస్తున్నారు, ఆ కాంట్రాక్ట్ ఎవరు చెబితే అన్నాళ్ళకి పంపేస్తున్నారు. చాలా ఉన్నాయండి. అదే దాని మీద ఎంపీ గారిని చెప్పాలడుతూ ఉన్నాను. అంటే ఇప్పుడు ఏమిస్తున్నారు గతం చెప్పిన దానికే పనిచేశారు. చాలా సంవత్సరాలు పనిచేస్తున్నారు. ఆ పంపులు సంబంధించి వాళ్ళ జీతాలు ఆపేశారు. వాళ్ళకి ఏం చేశారు న్యాయం మీరు? వాళ్ళ 5 నెలలు జీతాలు ఆపేశారు. మరి 2 నెలలు జీతాలు ఇవ్వట్లేదు. పంపులకండి పనిచేసే వాళ్ళకి రావద్దు. ఒక 6 వేలు ఉన్నాక రాదు. ముందు ఇవ్వలేదు. అంతకుముందు ఎవరెవరు ఎవరి కాంట్రాక్టర్ కూడా కాంట్రాక్టర్ ఎంతో ఉపయోగిస్తున్నారు. మేము పనిచేసుకోవాల్సి పబ్లిక్ కోసం పనిచేయాలండి. మేము కాంట్రాక్టర్ కోసం మేము కాదు పనిచేయాల్సింది. ఆ కాంట్రాక్టర్ మేము ఇబ్బంది పడుతున్నాం కదండి. మీరు ఇచ్చే కాంట్రాక్టర్ వాళ్ళు జీతాలు ఎట్లా వాళ్ళు ఆగిపోయారు, వాళ్ళు పని చేయట్లేదు. అందుకని మీ కాంట్రాక్టర్ మీకు సరిపోయిందా? మేము పని చేసుకోవాలి కదా, వాళ్ళు మాకు పని చేయాలి కదా. మా వాళ్ళ నెల రోజుల నుంచి ఎలా పంపేయగలరు లేదుగా. నా నోటీస్ రాలేదు చెప్పారండి. చెప్పారా అడగండి. అడగండి. శుక్రవారం తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం సభా మర్యాదలకే భంగం కలిగించేలాగా ఉన్నాయని తెనాలి పురపాలక సంఘ ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులు పసుపులేటి త్రిమూర్తి దేశయుగంధర్లు ఆరోపించారు. శుక్రవారం తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ హాల్లో జరిగిన సాధారణ సమావేశం సభా మర్యాదకే అగౌరవంగా ఉందని తెనాలి పురపాలక సంఘ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తి దేశయుగంధర్లు అభిప్రాయపడ్డారు. కౌన్సిల్లో 32 మంది అధికార పక్ష కౌన్సిలర్లు మాట్లాడిన తీరు తీవ్ర ఆవేదన కలిగిస్తుందని, మున్సిపాలిటీలో జరిగే పరిణామాలపైన అజెండాలపైన అంశాలపైన ప్రశ్నిస్తే కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేయడం ఏంటని కౌన్సిలర్ త్రిమూర్తి ప్రశ్నించారు. తెనాలి పట్టణ ప్రజలు గమనించాలని, ప్రజల ఆస్తులను దోచుకునేలా వ్యవహరిస్తున్న చైర్పర్సన్ కు ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. దేశయుగంధర్ మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశంలో పట్టణ సమస్యలపై స్పందిస్తే ఓ కౌన్సిల్ సభ్యుడు గుండు పగలగొడతానంటూ హేళనగా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రిపై అధికార పక్ష కౌన్సిలర్లు చేస్తున్న ఆరోపణలు ఆక్షేపణీయమని అన్నారు. 20వ వార్డు బజారుకి కొనిజేటి రోసే బజారుగా నామకరణం చేయమని చేసిన డిమాండ్పై ఏమాత్రం స్పందన లేదని యుగంధర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు దివ్య అనిత, బోయపాటి అరుణ, అన్నం పిన్నారావులు పాల్గొన్నారు. 32 మంది మేము ఉన్నాం, మేమేం చెప్పినా సాగిద్ది, మేమేం చెప్పినా జరిగిద్ది అనే ఉద్దేశంతో వీళ్ళు చేసిన ఈరోజు వీళ్ళు చేసిన రాక్షస క్రీడ ప్రజలందరూ తెలియజేయాలి. ఏ విధంగా వీళ్ళు పరిపాలన సాగిస్తున్నారు, ఏ విధంగా ప్రతిపక్షాన్ని గొంతు నొక్కేస్తున్నారు అనడానికి ఈరోజు జరిగిన కౌన్సిల్ సమావేశమే నిదర్శనం. నిజాలు మాట్లాడితే ఒప్పుకోం, నిజాలు మాట్లాడితే చూస్తూ ఊరుకోం అనే పరిస్థితి చైర్మన్ గారిలో కూడా కనబడుతూ ఉంది. మా పార్టీ మాది అనే ఉద్దేశంతో మాట్లాడుతుందో తప్పితే నేను 40 మందికి ప్రతినిధిని అనే విధానంగా ఆమె భాష కూడా లేదు. వీళ్ళు పెట్టిన ఏజెండాల అంశాలు అడుగుతూ ఉంటే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉండి మమ్మల్ని కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా మమ్మల్ని మా తోటి కౌన్సిలర్ని బెదిరించే పరిస్థితిలో ఈరోజు కౌన్సిల్ జరిగింది. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, ప్రజల యొక్క గొంతుకుగా మేము కౌన్సిల్లో పోరాడుతుంటే మా మీద ఈ రకమైనటువంటి దుర్భాషలు, అవమానకరంగా సస్పెండ్లు చేస్తున్నారు. ప్రజా సమస్యల మీద మేము స్పందిస్తాం, చెప్పే ధైర్యం, చేసే పని ఉంటే మీరు చెప్పండి. కానీ ఎదురుదాడులుగా ఉండేటువంటి పరిస్థితి, అవమానకరంగా మా మాజీ ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో రకరకాల మాటలు ఆ రకంగా స్పందించారని చెప్పి మేము మాట్లాడితే మా మీదకి ఎదురుదాడి, చెప్పులతో చేశారు. రోసీ గారిని చెప్పులు వేశారు. ఎవరు వేశారండి? ఎవరిని అంటారు? నిరూపించండి మీరు. ఈ రకంగా అవమానకరంగా అసెంబ్లీలో సంతాప తీర్మానం పెట్టలేని పరిస్థితిలో ఉంది ఈ యొక్క శాసనసభ. మాజీ ముఖ్యమంత్రి గారికి చాలా అవమానకరం. పంచాయతీ ప్రెసిడెంట్ నుండి ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించినటువంటి వ్యక్తి, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా
మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా చేసినటువంటి ఒక పెద్ద ఆయన శ్రీ కొంజేటి రోసయ్య గారిని సంతాపం తెలియజేయలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. హడావిడిగా జీవోని పెట్టి మళ్ళీ తెల్లారి సంతాప తీర్మానం తెలియజేశారు. అది కూడా ఏకవచనంతో. ఏంటండి, ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని సంబోధించేటువంటి విధానం ఇదేనానండి? ఆయన కొన్ని సంవత్సరాల పాటు మా 20 వార్డులో నివసించినటువంటి వ్యక్తి. సందు ఉప్పు బజార్ అనేటువంటి బజార్కి శ్రీ కొంజేటి రోసయ్య గారి బజార్గా నామకరణం చేయవలసిందిగా మేము ఆయన పరమపదించినటువంటి నెలలో మేము కౌన్సిల్లో లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఆ యొక్క తీర్మానం ఆమోదించలేక కనీసం ఏమన్నా అడిగితే చూస్తాం చేస్తామనే కానీ దాని మీద స్పందించేటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య పట్ల చూపిస్తున్న కపట ప్రేమ వైశ్యులందరూ తెలుసుకోవాలని వైకుంఠపురం దేవాలయ ఆలయ చైర్మన్ ఉప్పల వరదరాజులు పేర్కొన్నారు. శుక్రవారం తెనాలి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెనాలి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా వరదరాజులు స్పందిస్తూ కొణిజేటి రోసయ్య వైశ్య కుల పెద్ద అని, రాజకీయాలకు కులాలకు అతీతంగానే ఎదిగిన నేత రోసయ్య అని అభిప్రాయపడ్డారు. ఓట్ల కోసం రోసయ్యకు అవమానం జరిగిందంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారని అన్నారు. తెనాలి పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దే శ్రీనివాసరావు స్పందిస్తూ గతంలో రోసయ్యను అవమానించిన టీడీపీ నాయకులు ప్రస్తుతం పెద్దాయనకు అవమానం జరిగిందని ఆరోపించడాన్ని ఖండించారు. గతంలో వైద్యులపై దాడులు చేసిన నాయకులు స్పందించడం హాస్యాస్పదమని దేశ శ్రీనివాసరావు పేర్కొన్నారు. తెనాలి ఆర్యవైశ్య సంఘ నాయకులు భాస్కర్ శ్రీనివాసరావు స్పందిస్తూ ఆర్యవైశ్యులకు కులాలను, రాజకీయాలను ఆపాదించవద్దని సూచించారు. రోసయ్య సంతాప సభకు రాని నాయకులు ప్రస్తుతం మాట్లాడుతున్న తీరు ఆక్షేపదాయకమని పేర్కొన్నారు. ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి దోహదపడని నాయకులు మాట్లాడటం ఏమిటని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు చుండూరు సాయి, పొన్నూరు శ్యామలరావు, టి సుబ్బారావు, సుబ్రహ్మణ్యం, రాజా రమేష్, మణి రమేష్, గురునాథ్ గుప్తా, వీర రాఘవయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెనాల్లో ఒక వార్డు మీటింగో సంథింగ్ వాళ్ళకు సంబంధించినటువంటిది ఓ మీటింగ్ పెట్టుకున్నారు. ఓకే, అసెంబ్లీలో రోసయ్య గారికి నివాళులు అర్పించేటువంటి విధానంలో అవమానపరిచారు. వైశ్యుడు అనేవాడు వైసీపీకి ఓటేయిచ్చా అని మాట్లాడారు. వైశ్యుల మీద ఎంత ప్రేమ ఉందో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆర్యవైశ్యుల్ని ఎంతమందిని కొట్టారో మనకందరికీ తెలియదేం కాదు. రోసయ్య గారి మీద ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు, అసెంబ్లీ ఉన్నటువంటి నామ్స్ ఉన్నటువంటి దాని ప్రకారంగా మాజీగా ఉన్నటువంటి సీఎం కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే రాజ్యసభ సభ్యులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కావచ్చు, చనిపోయినప్పుడు అసెంబ్లీ మొదటి రోజునే ఎవరికి కూడా మాజీలకి ఎవరు కూడా నివాళులు అర్పించరు. అది మీకు తెలియనటువంటి విషయం కాదు. కేవలం రాజకీయం జులుం చేపిద్దాం అనేటువంటి విధానం తప్ప ఆ రోజు రోసయ్య గారిని తమాషాకుండా ఏమనుకుంటున్నావు, నీకు తెలివితేటలు ఎక్కువైనాయి, ఇన్ని మాటలు మాట్లాడింది మీరు కదండి అసెంబ్లీ నిండు. మా అసెంబ్లీలో మీరు పార్టీని అడ్డం పెట్టుకుని మన కులాన్ని బలహీనం చేయదలుచుకుంటే మాట్లాడండి. ఇట్లాగే సుబ్బారావు గుప్తా విషయంలో కూడా ఇట్లాగే అల్లరి చేసి ఆగం చేసి చాలా ఇబ్బంది పడుతున్నాం. మిగతా కులాల వాళ్ళని చూసి నేర్చుకోండి. ఏ పార్టీలో కానీ అన్ని కులాల వాళ్ళు కూడా ఉంటారు. మేమేం చెబుతాం, వైశ్యులు అన్ని పార్టీలో ఉండాలి. అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యతగా ఉండి మన కులానికి కావాల్సిన పథకాలు లేదా మన వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చుకోవటం కోసమై మనం వాళ్ళతో ఉండటం అనేది తప్పనిసరి పరిస్థితి. అట్లా కాకుండా ప్రతిపక్షంలో తెలుస్తుంది రేపు పొద్దున వాళ్ళతో పాటు కూడా ఉండాలి మనం. అప్పుడు తెలివైన వ్యాపారస్తులం, తెలివైన వైశ్యులం అవుతాం. ఇవన్నీ చూసుకోవడం కోసమే పెద్దలు ఆర్యవైశ్య మహాసభను ఏర్పాటు చేసి పట్టణాలు, గ్రామాలు, మండలాల వారీగా అధ్యక్షుల్ని, సంఘాలను ఏర్పాటు చేసి పెట్టారు. ఒక సంస్థ ఏర్పడిందంటే దాని వెనక చాలా పెద్దవాళ్ళు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. రోసయ్య గారికి అసెంబ్లీలో సంతాప సభ పెట్టలేదు, సంతాప తీర్మానం చేయలేదు, ఇంకొక అవమానం జరిగింది అంటే మనకు ఒక మహాసభ ఉంది, మహాసభకి నాయకులు ఉన్నారు, జిల్లా నాయకులు ఉన్నారు, పట్టణంలో దీనికి సంబంధించిన విధానం ఉంటుంది. ఇవన్నీ లేకుండా మీరు కులాన్ని డైవర్షన్ చేసి రాజకీయాలకు మన వాళ్ళు రాకూడదు అనే పరిస్థితి తీసుకురావద్దండి. మన వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, రాజకీయంగా ఎదగాలి.
ఆర్ట్ అనేది పిల్లలలోని సృజనాత్మక శక్తిని వెలికితీస్తుందని తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం పేర్కొన్నారు. శుక్రవారం తెనాలి ఐతానగర్ ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ను చైర్మన్ ఖాలిద్ నసీం, కౌన్సిలర్ సురేంద్ర, అత్తోట నాగవేణులు పరిశీలించారు. అనంతరం ఏర్పాటైన సభలో ముఖ్య అతిథిగా హాజరైన చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం మాట్లాడుతూ పిల్లలు రూపొందించిన ఆర్ట్ ఎగ్జిబిషన్ ఎంతో విజ్ఞానవంతంగా ఉందన్నారు. ఒకటో వార్డు కౌన్సిలర్ గెడ్డెడ్ సురేంద్ర మాట్లాడుతూ ఇటువంటి ఎగ్జిబిషన్స్ వల్ల పిల్లల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభా పాటవాలు బయటకు వస్తాయన్నారు. పిల్లలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కౌన్సిలర్ అత్తోట నాగవేణి మాట్లాడుతూ డ్రాయింగ్ పట్ల కనబరిచిన ఆసక్తిని అభినందించారు. అనంతరం ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో బహుమతులు పొందిన విద్యార్థులు పద్మ, లీలా వైష్ణవి, అక్షయ తదితరులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఎన్సీసీ అధికారి బెల్లంకొండ వెంకట్ పర్యవేక్షించారు. ఈ ఆర్ట్ అనేది ముఖ్యంగా పెయింటింగ్ ఆది మానవుడి దగ్గర నుంచి మనకి భాష, మన ఎక్స్ప్రెషన్, మనకు ఎదుటి వారికి తెలియజేయలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా 42,000 ఇయర్స్ ముందు ఈ పెయింటింగ్ అనేది మానవుడి మేధస్సు నుంచి ఉద్భవించిందని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఆ కాలంలో రాతి మీద వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని ఒక పెయింటింగ్ లాగా వేసి ఒకళ్ళకొకళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ఒకళ్ళకొకళ్ళు తమ భావాలు తెలియజేయటం అనేది జరిగేది. అది అలా మెల్లిగా అలాగే రాను పెంపొందించి ఒక అద్భుతమైన ఆర్ట్ లాగా ఉద్భవించింది. అన్ని పెయింటింగ్స్లో, అన్ని ఆర్ట్లలోకి పెయింటింగ్ అనేది చాలా పురాతనమైంది. ఈ ఆర్ట్ పిల్లలు సృజనాత్మక శక్తిని వెలికి తీసి వారిని తీర్చిదిద్దిన వారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్కూల్ యజమానానికి కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో శుక్రవారం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తిని సస్పెండ్ చేయడం ఏకపక్ష నిర్ణయమని, అది రాజ్యాంగానికి విరుద్ధమని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తెనాలి పట్టణ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ కౌన్సిలర్ త్రిమూర్తిని ఏ కారణంతో సస్పెండ్ చేశారో తెలియచేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై స్పందించే కౌన్సిలర్ పట్ల నిధుల వినియోగం పట్ల ప్రశ్నిస్తే తప్పిదం ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల్లో జరిగే పరిణామాలే తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్లోనూ జరగడం ఆవేదన కలగజేస్తుందని అన్నారు. అజెండాలోని అంశాలను ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వాల్సిన తెనాలి పురపాలక సంఘ కమిషనర్, చైర్పర్సన్లు ఆ పని చేయకపోవడం తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అజెండాలోని పలు అంశాల గురించి ప్రశ్నించడం కౌన్సిలర్ల హక్కని, ఆ విధంగా ప్రజల పక్షాన ప్రశ్నించేందుకు సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ న్యాయవాది కాకుమాను కనకరాంబాబు మాట్లాడుతూ తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశంలో జరిగిన పరిణామాలు ఆందోళన కలగచేస్తాయని పేర్కొన్నారు. ఇష్టానుసారంగా ఇంటి పన్నులు, నీటి పన్నులు పెంచినప్పుడు కౌన్సిల్లో ప్రశ్నిస్తే ఎలా తప్పవుతుందని అన్నారు. ప్లాట్ఫామ్ నిర్మాణానికి 7,72,000 కేటాయించడాన్ని తాము ప్రశ్నించామని అన్నారు. తోట త్రిమూర్తిపై విధించిన సస్పెన్షన్ తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎవరి ఆదేశాలతో సస్పెన్షన్ విధించారో తెలియచేయాలని న్యాయవాది కనక రాంబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సస్పెన్షన్ గురైన పసుపులేటి త్రిమూర్తి, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు దివ్యానిత, బోయపాటి అరుణ, దేశ యుగంధర్, తాడిబోయిన బ్రహ్మేశ్వరరావు, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు రావి సూర్యకిరణ్ తేజ, గుమ్మడి ప్రసాద్, మునిపల్లి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘంలో జరిగిన సాధారణ సమావేశంలో ప్రతిపక్ష నాయకుడైన తెలుగుదేశం పార్టీ నాయకుడు పసుపులేటి త్రిమూర్తి గారిని సమావేశం నుండి సస్పెండ్ చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు సమావేశంలో 9వ అంశం అయిన రెవెన్యూ విభాగానికి సంబంధించిన ఆస్తి పన్ను బదలాయింపు చేయడానికి మరియు సాల్వెన్సీ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి ఆ సమావేశంలో ఆ విషయం మీద 200 రూపాయలు ఉన్న పన్నుని వాళ్ళు 1000 రూపాయలు చేశారు. ₹1,00,000 లోపు ఎవరైనా కానీ సాల్వెన్సీ సర్టిఫికేట్ తీసుకోవడం కానీ, లేదా ఆ ఇంటి విలువ ₹1,00,000 ఉంటే వాళ్ళ తండ్రి పేరు నుంచి అతని పేరు మీద కానీ, లేకపోతే అతని పేరు నుంచి అతని కొడుకు పేరు మీద కానీ ట్రాన్స్ఫర్ అవ్వడానికి మామూలుగా మేము ఇదివరకు ఉన్నప్పుడు ₹200, ఇవాళ దాన్ని వాళ్ళు ₹1000 చేశారు, 5 రెట్లు పెంచారు. ఏదైనా కానీ ₹200 300 చేయడం అనేది సబబు. దాన్ని ఒకసారి 5 రెట్లు పెంచి ₹1000 చేశారని చెప్పనేసి మా ప్రతిపక్ష నాయకుడు అడిగినందుకు, అదేవిధంగా మా సోదర కౌన్సిలర్ మన దేశ యుగంధర్ గారు 20వ వార్డు కౌన్సిలర్, కౌన్సిల్ సమావేశం అప్పుడే న్యూస్ వచ్చేసేసింది బయటకు. ఈ కౌన్సిల్ సమావేశం అసెంబ్లీలో అక్కడ వాళ్ళు చేస్తున్నట్లుగానే అక్కడ మీ నాయకులు ఏ రకంగా దౌర్జన్యంగా తెలుగుదేశం పార్టీ మీద ఏ రకమైన దాడులు చేస్తున్నారో అది చూసి ఇక్కడ కౌన్సిల్లో కూడా, ఈ కౌన్సిల్ తెనాలి మున్సిపల్ కౌన్సిల్లో కూడా అలాగే చేస్తున్నట్లు కనపడుతూ ఉంది. దానికి ఉదాహరణ ఇవాళ మా ప్రతిపక్ష నాయకుడిని సస్పెండ్ చేయడం. ఏం మాట్లాడాడని సస్పెండ్ చేస్తారండి? కౌన్సిల్ హాల్ని ఒక్కసారి కౌన్సిల్లో జరుగుతున్నప్పుడు ఇవాళ ప్రెస్లో వచ్చింది అన్నీ చూడండి.
ఎవరేం మాట్లాడుతున్నారో చూడండి. ఎవరేం మాట్లాడితే దానికి మా పార్టీ వాళ్ళు మాట్లాడారో ఒక్కసారి పరిశీలించండి. ఒక సబ్జెక్ట్ని ఇది ఎందుకు చేస్తున్నారు, దీనికి ఇంత ఎందుకు ఖర్చు అవుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మున్సిపల్ కమిషనర్ గారికి ఉంది. మీరు ఎజెండాలో పెట్టినప్పుడే కదా అడిగేది. అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీకు. దానికి సమాధానం చెప్పరు, దాని గురించి మాట్లాడుతూ ఉంటే దౌర్జన్యానికి వస్తారు. మీ కౌన్సిల్, మీరు ఏ వార్డులో అయితే కౌన్సిలర్గా ఎన్నుకోబడ్డారో ఆ కౌన్సిలర్స్ ఆ వార్డు ప్రజలు చూడరా మిమ్మల్ని? తెనాలి కొత్తపేటలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో యంగ్ తరం కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఆలపించిన గీతాలు, విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, స్కిట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. తెనాలి కొత్తపేటలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో యంగ్ తరం కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆలపించిన గీతాలు, నృత్యాలు, ప్రదర్శించిన స్కిట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కళాశాల ప్రిన్సిపాల్ చింతల శ్రీనివాసరావు, కళాశాల అధ్యక్షులు బొల్లిమంత అమరేశ్వరరావు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బొల్లిమంత శివరామకృష్ణరావు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించడానికి, వారిలోని కళా నైపుణ్యాన్ని వెలికితీయడానికి యంగ్ తరంగ్ లాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. గత 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కళాశాల సంస్కృతి టీం సభ్యులు అభినందనీయులని అన్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు చక్కని గీతాలను ఆలపించారు. విద్యార్థుల కేరింతల మధ్య, హర్షధ్వానాల మధ్య విద్యార్థులు ఉల్లాసంగా, ఉత్సాహంగా నృత్యాలు చేశారు, స్కిట్స్ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల సంస్కృతి టీం కన్వీనర్ కాకుమాన వెంకటేశ్వరరావు, కో కన్వీనర్ అయినంపూడి రజని, సభ్యులు శ్రీసుధ, హేమ, ఉషా, అపర్ణలు పర్యవేక్షించారు. కాలేజీలో చదవడమే కాకుండా మిమ్మల్ని ఉత్సాహపరిచే విధంగా రకరకాల కార్యక్రమాలు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు యంగ్ తరం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఒక 2 years నుంచి కరోనాతో ఎలాంటి ప్రోగ్రామ్స్ జరగలేదు. దాంతో మీరు యాజ్ ఎ స్టూడెంట్ లైఫ్లో కొన్ని ప్రోగ్రామ్స్ని, కొంత ఎంజాయ్మెంట్ని మిస్ అయ్యారనే ఉద్దేశంతో మీరు అడగకుండానే కళాశాల సంస్కృతి మీకు కొంత ఎంజాయ్మెంట్, అప్రిషియేషన్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఎంట్రీప్రెన్యూర్షిప్ అనే ప్రోగ్రామ్ ఒకటి, ఇంతకుముందు ఒక 2 చిన్న ప్రోగ్రామ్ జరిగినాయి. కానీ వాటి వల్ల మీరు కొంతమంది పార్టిసిపేట్ చేయడం, ఎంజాయ్మెంట్ ఉండదు అనే ఉద్దేశంతో మీకు ఇష్టమైన ఈ కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ అయితే మీరంతా ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో మెయిన్గా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. తెనాలి ఏపీఎస్ఆర్టీసీ డిపో చేపట్టిన డయల్ యువర్ డిఎం కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని, తెనాలి పట్టణం నుంచి వివిధ గ్రామాలకు వెళ్లే బస్సు సౌకర్యం సదుపాయాలను ఆయా గ్రామస్తులు ఫోన్ ద్వారా సమస్యలు తెలియజేశారని తెనాలి ఆర్టీసీ డిఎం శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం తెనాలి ఆర్టీసీ డిపోలో నిర్వహించిన డయల్ యువర్ డిఎం సేవలను తెలిపారు. ఆయా గ్రామాల స్థానికులు అడిగిన బస్సు సర్వీస్ సేవలు, ఎదురవుతున్న సమస్యలకు తెనాలి ఆర్టీసీ డిపో వివరణ ఇవ్వడం జరిగిందని అన్నారు. రాత్రి 10 గంటల తరువాత గుంటూరు సర్వీసులు, హైదరాబాద్కు అదనపు సర్వీసులు కోరిన ప్రయాణికులకు తగిన వివరణ ఇచ్చినట్లు ఏపీఎస్ఆర్టీసీ డిఎం శ్రీనివాసరావు వివరించారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డయల్ యువర్ డిఎం కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా 9 రిప్రజెంటేషన్స్ వచ్చాయి. రాత్రి 10 గంటల తర్వాత గుంటూరుకి బస్సు సౌకర్యం కోరారు. ఒక ప్రయాణికుడు రేపాల నుంచి బట్టిప్రోలు, రేపాల మీదుగుండా తిరిగే బళ్ళల్లో 2 బళ్ళని, ఒక బండి చాలపల్లి, ఒక బండిని కోడూరుకి అడిగారు. అవి ఏంటంటే ఇంటర్ రీజనల్ ఇష్యూస్ కాబట్టి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలియజేయడం జరిగింది. మండూరు నుంచి పెదపూడి అటుకుండా చెరుకుపల్లికి బస్సు సౌకర్యం అడిగారు. అది ఏంటంటే ప్రత్యేకించి కొత్త సర్వీస్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది అవకాశం లేదు, ప్రస్తుతం ఉన్న దాంట్లో కొత్త బస్సులు లేవు కాబట్టి ప్రజెంట్ ఉన్న సర్వీసులని చేంజ్ చేయడానికి మిగతా ఆయా గ్రామస్తులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ విషయం ఆయనకు తెలియజేయడం జరిగింది. ఈ హైదరాబాద్కి సర్వీసులు పెంచుకున్నారు. అది తెలంగాణ గవర్నమెంట్తో ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ వాళ్ళ దీని అగ్రిమెంట్లో బస్సులు తగ్గించడం జరిగింది. అది కాబట్టి రాష్ట్రంలో లెవెల్లో తీసుకోవాల్సిన డెసిషన్, ఆ విషయం ఆయనకు తెలియజేయడం జరిగింది. చిన్న పులివారికి ఇంకా ట్రిప్పులు పెంచమని అడిగారు. ఉన్న ట్రిప్స్లోనే జనాలు ఉండడం లేదు, అంటే వెల్లటూరు దాకా తిప్పితే ఉంటాయని అన్నారు. వెల్లటూరు అనేది రేపల పరిధిలో వాళ్ళకి తెలియజేయడం జరిగింది.
మీకోసం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం 17-18 వార్డులలో నిర్వహించారు. తెనాలి వహాబ్ రోడ్లోని కృష్ణబలజ కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించారు. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం ద్వారానే ప్రజాభివృద్ధి సాధ్యమని అన్నారు. అమరావతి రాజధాని తరలిపోతుంటే మాట్లాడలేని నాయకులు వ్యక్తిగత విమర్శలతో కాలయాపన చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రాజధాని అమరావతి తరలింపులో ముఖ్యమంత్రితో ఎందుకు మాట్లాడటం లేదో శాసనసభ్యులు మాట్లాడాలని డిమాండ్ చేశారు. నాడు పులిచింతల కోసం తాను ప్రభుత్వంతో పోరాడిన సంగతిని గుర్తు చేసుకున్న ఆలపాటి చివరి సంవత్సరాల్లోనైనా ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తున జయలక్ష్మి స్పందిస్తూ ప్రజా సమస్యలు పెరిగిపోతున్నా పాలకులు వాస్తవాలు గుర్తించడం లేదని అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులను సైతం గౌరవించిన ప్రభుత్వాలు రాష్ట్రంలో ఉండటం ఆవేదన కలిగిస్తోందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంలో, నోటిఫికేషన్లు విడుదల చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియజేయాలని జయలక్ష్మి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జొన్నాదుల మహేష్, కౌన్సిలర్ అన్నం పిన్నారావులు మాట్లాడారు. టీడీపీ నాయకులు కావేటి సామ్రాజ్యం, పసుపులేటి త్రిమూర్తి, రావి సూర్యకిరణ్ తేజ, మల్లేశ్వరి, కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 2200 ఇళ్ళు ఉండటానికి ఆవాసయోగ్యమైనటువంటి ఇళ్ళు, గతంలో ఎవరు కూడా ఆ రకమైన నిర్మాణం చేయనటువంటి ఇళ్ళు ప్రభుత్వం వచ్చేటప్పుడు ఏం చెప్పారు, మీ అందరికీ రూపాయి కట్టవలసిందా, చంద్రబాబు నాయుడు కట్టమన్నాడు కానీ నేను రూపాయి కట్టుకొని నీకు ఇల్లు ఇస్తానంటే నేను ఇల్లు ఇస్తాను వాడు కొట్టేశాం. అసలు అన్నమాటను నిలబెట్టుకున్న సత్యహరిశ్చంద్రకి మారు పేరుగా జగన్మోహన్ రెడ్డి మన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కట్టిన ఏళ్ళని ఎందుకు ఇప్పించలేకపోతున్నావు? మీ ప్రభుత్వంలో ఉన్న అసమర్థత లేదా నీలో ఉన్న అసమర్థత? ఆగస్టు 15కి నీళ్ళు ఇస్తాను, ఈ మున్సిపాలిటీలో ఎవరికి కూడా నీళ్లు దొరకనటువంటి ఇల్లు ఉండదు అని చెప్పావు. ఏమిచ్చావు? ఎక్కడిచ్చావు? ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమైనా ఏం చెప్పి నేను అడుగుతాను. 10,000 ఇస్తే పేదరికం పోదా? నేను అడుగుతున్నా, నా జీవితానికి 10,000 ఇస్తే పేదరికం పోదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఏ పేదవాడికి అని చెప్పని చెప్పి నాకు 10,000 నువ్వు ఇచ్చిన 10,000తో నా పేదరికం పోయి నేను చక్కగా నా బిడ్డలతో నేను హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అని చెప్పి కుటుంబం ఏదైనా ఉందంటే నేను మాత్రం మాట్లాడాను. గతంలో ఈ ఊళ్ళో ఎన్ని లోన్లు ఇచ్చారు, ఇవాళ ఎన్ని లోన్లు ఇచ్చారు ఈ 3 ఏళ్ళలో అని చెప్పి అడుగుతాను. లేకపోతే చేనేత పెద్దలు ఉన్నారు ఇక్కడ, గతంలో 50 ఇచ్చేవాళ్ళం, 50 ఇచ్చేవాళ్ళం, లేకపోతే ఎప్పుడైనా వర్షం కురిస్తే పరువు పక్షులాగా పని పక్షులు ఇచ్చేవాళ్ళం. ఈ రకంగా ఎక్కడ ఏ కష్టం వస్తే ఆ కష్టాన్ని ఆదుకోవడానికి ప్రయత్నించినటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు అయితే ఇవాళ ఏదో నవరత్నాల పేరుతో నేనేదో గొప్పగా చేసేస్తున్నానని చెప్పి దాన్ని కూడా సక్రమంగా అమలు చేయనటువంటి ప్రభుత్వం ఈ రోజున మన కళలో కనపడతా ఉంటే ఈ రోజు డబ్బాలు కొట్టుకుంటే ఉపయోగం. ప్రజల సమస్యలు ఉన్నప్పుడు ప్రజల నుంచి రావాలి. అలాంటి నాయకుడు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షమయ్యే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు. అలాంటిది మీరు పథకాలు కట్టుకొని ప్రజల మధ్యకి 860 రోజులు పైగా దీక్ష చేస్తుంటే వాళ్ళ కూడా పట్టించుకోకుండా హైకోర్టు అనే ఒక న్యాయ వ్యవస్థకి, నిజంగా న్యాయ వ్యవస్థకి మనందరం కూడా ఈరోజు తల ఉంచి నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే న్యాయ వ్యవస్థ లేకపోతే ఈ మూర్ఖుల చేతిలో, ఈ దుర్మార్గుల చేతిలో 3 ముక్కలైన రాజధాని వ్యవస్థగా నడి రోడ్డు మీద నిలబడిన సమయం. నిరుద్యోగులకి ఉద్యోగాలు, వాలంటీర్ వ్యవస్థ, అది ఒక ఉద్యోగ వ్యవస్థ వీళ్ళకి. నిజంగా మనం దాని గురించి లోతుగా ఆలోచిస్తే ఈ వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల్ని ఓట్లు వేయించుకోవడానికి వాడుకుంటూ బెదిరిస్తున్నాను తప్పితే, మీరు వైసీపీకి ఓటు వేయకపోతే మీకు ఆ పథకం రాదు, ఈ పథకం రాదు అని చెప్పేసి ఎలక్షన్లప్పుడు వాళ్ళు వాడుకుంటున్నారు తప్పితే నిజంగా అది మీరు వాళ్ళకి నిజంగా అది కల్పించినంత, ఉద్యోగం కల్పించినంత అని మనందరం కూడా పరిశీలించాలి. హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళగా ఉంది, అలాగే మహిళా కమిషన్ ఒక మహిళ ఏం చేస్తున్నారంటే మానానికి 5 లక్షలు, ప్రాణానికి 10 లక్షలు, అదొక ప్యాకేజ్ గా పెట్టుకొని కనీసం ఆడపిల్లలకు అన్యాయం జరిగినా కూడా ముఖ్యమంత్రి వచ్చి పరామర్శించరు. వాళ్ళ కుటుంబాన్ని ఆయన ప్రదర్శించి పుచ్చుకుంటారు. సమస్యల గురించి స్పందించమంటే సమస్యలు ఎక్కువ ఉన్నాయి, చెప్పుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, కానీ చెప్పడానికి ఎవరు ముందు రావట్లేదు. మరి 2019 నుంచి
ఈనాటి వరకు చూసినట్లయితే నవరత్నాల పేరుతో జనాన్ని మభ్యపెడుతూ ఇచ్చేటువంటి ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో అర్హులైన అంతమందిలో కొంతమంది మాత్రమే దానికి అర్హులని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఆ కొంతమందికి ఇచ్చేది కొంత అయితే ఆర్భాటంగా ప్రచారాలు చేసుకునేది ఎక్కువ ఖర్చు అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. నిజంగా 200 రూపాయలు పెన్షన్ 1000 రూపాయలు చేశారు. 1000 రూపాయలకి అడగకుండా 2000 రూపాయలు చేశారు. ఎందుకంటే ఈ అమ్మాయికి ఏం కావాలనుకున్నాం, కానీ వచ్చాడు దుష్టుడు 2000 కాదు 3000 రూపాయలు చేస్తానన్నాడు అని అనుకుంటున్నారు. వాళ్ళు పెంచుకుంటూ పోతానన్న విషయం మర్చిపోయారు బాబా. ఎందుకంటే కొంచెం జ్ఞాపకం తక్కువ పెద్దవాళ్ళకి. తర్వాత గుర్తు చేశాడు, నేను చెప్పానా 3000 రూపాయలు చేస్తానని చెప్పానా, పెంచుకుంటూ పోతానని చెప్పాను అన్నాడు. ఎంత మాత్రమా ఈరోజు ఇల్లు కట్టుకోమని మీటింగులు పెడుతున్నారు. అందరూ సందిగ్ధంలో ఉన్నారు. ఏం చేయాలి అసలు ఎలాగో కుదిరిద్దని. ఒక్కరైనా సరే నేను అందరినీ కలెక్టర్ గారిని అడిగాను, చైర్మన్ గారిని అడిగాను, ఆఫీసర్ని అడిగాను. అసలు ఇల్లు కట్టుకోవడానికి ఎస్టిమేట్ ఎంత చెప్పండి, వాళ్ళు ఎంత అప్పు తెచ్చుకోవాలో తెచ్చుకుంటారు. రాష్ట్ర బడ్జెట్లో బ్రాహ్మణ కార్పొరేషన్కు 455 కోట్లు, అర్చకుల సంక్షేమానికి 122 కోట్ల రూపాయల నిధులను కేటాయించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను బ్రాహ్మణ పక్షపాతం నిరూపించుకున్నారని రాష్ట్ర బ్రాహ్మణ సంఘం కోశాధికారి పోతా ఉద్యోగ పురుషోత్తం శర్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పురుషోత్తం శర్మ మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ విద్య, భారతీయ స్కీమ్, చాణక్య స్కీమ్ వంటి స్వయం ఉపాధి పథకాలు, అంత్యక్రియలకు గరుడు పథకం, నిరుపేద మహిళల వివాహానికి కళ్యాణమస్తు పథకాలు కార్పొరేషన్ ద్వారా ప్రతి బ్రాహ్మణు గడపకు చేరేలా 455 కోట్లు కేటాయించి బ్రాహ్మణుల శ్రేయస్సు కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బ్రాహ్మణుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షులు పరాశరం వెంకట రామగోపాల్, ప్రధాన కార్యదర్శి పోతా ఉద్యోగ పురుషోత్తం శర్మ, వంగల మాధవరావు, త్రిపురారి భట్ల దత్తు, చెన్నాప్రగడ శ్రీనివాసరావు, శ్యామ్ సుందర్ శర్మ, అన్నపూర్ణయ్య శర్మ, బుద్ధు వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు. తెనాలి శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయ సమీపంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయం సమీపంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పర్యవేక్షకులు గుమ్మడి రమేష్, ఎర్రా శ్రీనివాసరావులు పాల్గొని అన్నదాన విశిష్టతను తెలియజేశారు. నిర్వాహకులు గుమ్మడి రమేష్ స్పందిస్తూ తెనాలి పట్టణ పరిధిలోని పేదలు ఆకలి తీర్చే ప్రక్రియలో భాగంగానే ప్రతి నెల 2వ శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. అసమానత లేని సమాజాన్ని, ఆకలి లేని సంఘాన్ని స్థాపించాలనే సంకల్పంతోనే ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. భారతీయ జనతా పార్టీ నాయకులు అడపా సంపత్రాయుడు మాట్లాడుతూ ఆలయ నిర్వాహకులు షడ్రుషులతో కూడుకున్న ఆహారాన్ని అందజేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి మాసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయమని అన్నారు. అన్నదాన కార్యక్రమంలో పలువురు పెద్దలు పాల్గొని ఆహార పదార్థాలను వడ్డించారు. అన్నదాన కార్యక్రమానికి పేదలందరూ కూడా అర్హులైన అందరూ కూడా భోజనం చేయవచ్చు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అనేది అసమానతలు లేని సమాజాన్ని తయారు చేయడానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఈ అసమానతలు లేని సమాజాన్ని తయారు చేసుకోవాలంటే ఈ ప్రదేశంలో ఉన్న పురజనులదే ఆ బాధ్యత. ఎవరైనా కానీ ఈ యొక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళ పుట్టినరోజులు కానీ ఏదైనా వాళ్ళ యొక్క పెద్దల యొక్క వర్ధంతుల కార్యక్రమాలు అవన్నీ కూడా ఆ రోజును కనుక ముందు రోజు వచ్చి ఈ కమిటీ వాళ్ళకి తెలియజేస్తే వారు భోజన కార్యక్రమాలకి ఎంత ఏంటి వివరణ ఇస్తారు. గుమ్మడి రమేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి శుక్రవారం నాడు ఈ అన్నదాన కార్యక్రమం జరగడం చాలా సంతోషం. మనం ఇంట్లో పెళ్లికి ఎలా అయితే ఏర్పాటు చేసుకుంటామో అటువంటి విందు ఎలాంటి భోజనాలు పెడతాం. కేవలం అన్నదానం అంటే ఊరికి అన్నం పెట్టేసి దాంట్లో కూర వేసి పంపించకుండా సంపూర్ణమైన భోజనంగా పెట్టడం ముందు వాళ్ళకి అభినందనలు. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ప్రజలు కూడా వాళ్ళకి సంపూర్ణ సహకారం అందిస్తే ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తారు. కాళీమాత గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. నిరుపేదలకు ఎంతోమందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎంతో చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుంది, బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా విస్తృత సమావేశం మార్చి 14వ తేదీన తెనాలి చెంచుపేట ప్రజా సంఘాల కార్యాలయంలో జరుగుతుందని సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి తెలిపారు. శుక్రవారం ప్రజా సంఘాల కార్యాలయంలో విలేకరులతో శివసామిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 80% కౌలు వ్యవసాయం జరుగుతుందని పేర్కొన్నారు. కానీ గుర్తింపు కార్డులకు నోచుకోకపోవడం వలన ప్రభుత్వ రాయితీలు, నష్టపరిహారాలు, బ్యాంకు రుణాలు దక్కకపోవడం శోచనీయమన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అసలు కౌలు రైతులనే గుర్తించం అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం పోరాడి సాధించుకున్న 2011 చట్టాన్ని రద్దు చేసి 2019 చట్టం తీసుకురావడం వలన కౌలు రైతుల పరిస్థితి పెనంలో నుండి పొయ్యిలో పడ్డట్లుందన్నారు.
తామర పురుగు తెగుళ్ల వలన జిల్లాలో 1,10,000 హెక్టార్లలో మిర్చి పైరును పీకివేశారని, ఇప్పటికే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 20 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన చెందారు. ఎకరాకు 1,00,000 పరిహారం ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని గురువారం చెలో అసెంబ్లీకి వెళ్లకుండా నిర్బంధించడాన్ని ఆయన ఖండించారు. తెనాలి ఉపాధ్యక్షులు ముద్దన సాంబశివరావు మాట్లాడుతూ కౌలు రైతు కాడి కిందకు వేస్తే పంట భూములు బీళ్లుగా మారుతాయన్నారు. జిల్లా సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దర్శి పటాపంచుల జమలయ్య, పాసం రామారావు, బైరగాని శ్రీనివాసరావు, ఏమన అప్పారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో దాదాపు 2 లక్షల పైగా కౌలు రైతులు ఉన్నారు. ఈ కౌలు రైతులకి గుర్తింపు కార్డులు కానీ, ప్రభుత్వ సబ్సిడీలు కానీ, రుణ సదుపాయం కానీ అందే పరిస్థితి లేదు. కౌలు రైతులకి నామమాత్రంగా ఇన్పుట్ సబ్సిడీ అందటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇవాళ 80% పైగా కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతులు సేద్యం చేస్తున్నారు. వారు దాన్ని కాడి కింద పడేస్తే వ్యవసాయం అనేది ఈ ప్రాంతంలో మనుగడ ఉండదు. అందుకనే కౌలు రైతుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి. కానీ ప్రభుత్వం కౌలు రైతుల గురించి పట్టినట్టు వ్యవహరిస్తుంది. కేంద్రంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం అసలు కౌలు రైతుల్ని మేము గుర్తించడం అని అంటున్నారు. గతంలో రైతు సంఘాలు, కౌలు రైతు సంఘాలు పోరాడి సాధించుకున్న 2011 కౌలు రైతు చట్టాన్ని రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు 2019 చట్టం తీసుకొచ్చారు. దీనివల్ల భూ యజమాని, కౌలు రైతులు అంగీకారంతో సంతకం చేసి ఇస్తేనే కానీ కౌలు రైతులకి గుర్తింపు కార్డు రావటం లేదు. రైతులను పట్టించుకునే నాదే లేడు. రైతులు ఐక్యతగా ఉమ్మడిగా ఉండి మహిళలు కూడా ముందుకు రాస్తేనే ఈ యొక్క ఉద్యమం ముందుకు వస్తుంది. మహిళా రైతులు ముందుకు రావాలి అని కోరుచున్నాను నేను. మహిళలు ఎప్పుడైతే ముందుకు వస్తారో ఈ ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది. అందులాగా వెనకడుగు ఏరీలు ప్రభుత్వం ఏంటంటే ప్రతి వాళ్ళు ఏంటంటే వ్యవసాయం మీద ఆధారపడినా కూడా ప్రతి కుటుంబంలో ఇతర దేశాలకు వెళ్తున్నారు పిల్లలు. వాళ్ళ మూలాన్ని రైతులు ముందుకు రావట్లేదు. ఇవాళ పిల్లలు బయటికి వెళ్ళి ఏదో డబ్బు సంపాదిస్తున్నారని మనం ఎప్పటి నుంచో ఉన్న నమ్ముకున్న భూమిని కౌలు రైతులు చేస్తున్నారు. ఆ కౌలు రైతులు కూడా అన్యాయం పోతే ఎవరు చేస్తారు మన భూమిని? రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించారు. రాష్ట్ర ఇమానే మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించారు. తెనాలి బురిపాలెం రోడ్లోని జామియా మసీద్ వద్ద 8వ శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని రాష్ట్ర ఇమానే మస్జిద్ కమిటీ అధ్యక్షులు అన్నదాత సయ్యద్ ఇస్మాయిల్ చేతుల మీదుగా ప్రారంభించారు. విదేశాల్లో ఉన్న సయ్యద్ ఇర్షాద్ పేదల కోసం మానవతా దృక్పథంతో అన్న ఏర్పాటు చేసినట్టు వివరించారు. రాష్ట్ర ఇమానే మస్జిద్ కమిటీ సభ్యులు షేక్ సత్తార్, సాదిక్, షబ్బీర్, లాల్ మస్తాన్, పఠాన్ అమీన్, రాఘవేంద్రరావు, చెరుకూరు గోపి, ఫిరోజ్ ఖాన్, పఠాన్ మున్నా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఎక్కడో విదేశాల్లో ఉంటూ ఇక్కడ పేద ముస్లింలకు కానీ కుల మతాలకు అతీతంగా కానీ ఏదైనా కార్యక్రమం చేస్తుంటే మన సయ్యద్ ఇర్షాద్ భాయ్ తక్షణమే స్పందించి నా వంతు సహాయ సహకారాలు ఇప్పుడు అందిస్తాను భాయ్, మన తెనాల్లో జామియా మసీద్ దగ్గర ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం చేద్దాం, నా తరపు నుంచి మీకు ప్రతి వారం ఏదో సహాయ సహకారాలు అందిస్తానని ఎంతో కృషితో ఈరోజు 8వ శుక్రవారం వారి కుటుంబ సభ్యుల తరఫున 200 మందికి పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి తండ్రి గారైన ఇస్మాయిల్ సయ్యద్ గారి చేతుల మీదుగా ఈ శుభ కార్యక్రమం చేయటం చాలా సంతోషం. 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల అభినందనీయమని, విజయం సాధించిన శాసనసభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ జిల్లా బీజేపీ నాయకులు తోటకూర కోటేశ్వరరావు పూజలు నిర్వహించారు. శుక్రవారం నందివెలుగులో బీజేపీ విజయం సాధించిన నాయకులు ఆయురారోగ్యాలను కలిగి ఉండాలని ఆకాంక్షించారు. గంగానమ్మ విగ్రహం వద్ద మొక్కులు తీర్చుకున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో సాగిస్తున్న విజయాలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈరోజు ఆ 4 రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మళ్ళీ అదేవిధంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య గారు, మరి అదేవిధంగా నడ్డా గారు, మరి అమిత్ షా గారు, నలుగురు కూడా మహారథులు. వాళ్ళు అంత కష్టపడి ఈ 4 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన వాళ్ళందరూ కూడా మరి ఈరోజు నందివేలు గ్రామంలో ప్రత్యేక పూజలు జరపడం జరిగింది. వాళ్ళకి ఆయురారోగ్యాలు కలగాలని ప్రధానమంత్రి గారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మరి కోరుకుంటూ నా ఈ అవకాశం ఇచ్చిన నందివేలు గ్రామ ప్రజలందరికీ కూడా, బీజేపీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి బీజేపీ కార్యకర్త కూడా
మనంతు సహకారం చేస్తేనే రేపు 24లో మన అధికారం రాబోతున్నాం. హెచ్సివి న్యూస్ ని యూట్యూబ్ లో వీక్షించాలనుకునే ప్రేక్షకులు తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రసాభాసగా మారిన తెనాలి కౌన్సిల్ సాధారణ సమావేశం. అమరావతి రాజధానిగా తరలిపోకుండా శాసనసభ్యులు సీఎంతో మాట్లాడి ఒప్పించాలి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. జూనియర్ ఇంటర్ పరీక్షా కేంద్రాలలో 10వ తరగతి పరీక్షలు ఉండవని వివరించిన తెనాలి డిప్యూటీ డీఓ కె నారాయణరావు. హెచ్సివి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.